హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు అనేది ఈరోజు హియరింగ్కి అయితే రావడం జరిగింది. ఇందులో ఎవరైతే పిటిషనర్ తరపు న్యాయవాదులు ఉన్నారో వాళ్ళు ఈ సింగిల్ బెంచ్ జడ్జి దగ్గర వాదనలు వినిపిస్తూ ఈ రోస్టర్ పాయింట్స్లో మిస్టేక్స్ ఉన్నాయి, అయినా కానీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసేసారు కాబట్టి సో రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఆ రిజల్ట్ మీద మేము స్టే కోరుతున్నామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అప్పుడు ఈ సింగిల్ బెంచ్ జడ్జి ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టే ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది. అలాగే ఈ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అనేది ఈరోజు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది, బట్ వారు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. సో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయనందువల్ల కేసు మళ్ళీ వాయిదా పడడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఈ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ దగ్గర జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ తరపు న్యాయవాదులు సో మాకు ఇంకా సమయం కావాలి అంటే దాదాపుగా ఒక 10 రోజులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కావాలని చెప్పి కోవడం అయితే జరిగింది. బట్ సింగిల్ బెంచ్ జడ్జి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 రోజులు మేము ఇవ్వము, వారం రోజుల్లో మీరు కౌంటర్ అఫిడవిట్ అనేది దాఖలు చేయాల్సి ఉంటుంది. సో మీరు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోతే ఫర్దర్గా మా ప్రొసీజర్స్ని మేము ఫాలో అవుతాము, కాబట్టి మీరు వారం రోజుల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ పిటిషన్ తరపు న్యాయవాదులు మెయిన్గా స్టే ఎందుకు కోరారంటే ఎప్పుడైతే రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుందో సో ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేవి ఫామ్ అయినప్పుడు సో ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య థర్డ్ పార్టీ ఫామ్ అనేది జనరేషన్ అయ్యి సో చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దీని మీద స్టే ఇస్తే బాగుంటుందని చెప్పేసి కోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. బట్ అంతవరకు రాదు, కేసు త్వరగానే ముగించేద్దామని చెప్పేసి సింగిల్ బెంచ్ జడ్జి గారు అయితే చెప్పడం జరిగింది. అండ్ అలాగే కేసు పరిధి హైకోర్టులోనే ఉంది కాబట్టి వాళ్ళు సో రిజల్ట్ అనౌన్స్ చేయడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది మెయిన్గా ఈరోజు జరిగిన వాదోపవాదాలు. ఇప్పుడు మనం ఈ స్టే ఇవ్వలేదు కదా, సో ఏపీపీఎస్సీ వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉందా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. దీనికి నా సమాధానం ఏంటంటే రిజల్ట్ అనేది అనౌన్స్ చేయొచ్చు, అనౌన్స్ చేయకపోవచ్చు. ఎందుకంటే కేసు హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి అనౌన్స్ చేయకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలి, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి సో వాళ్ళ యొక్క వాదనలు వినిపించి సో క్లియర్గా చెప్పిన తర్వాతనే సో రిజల్ట్ అనౌన్స్ చేయొచ్చు. ఇది ఒక ఎక్స్ట్రాక్షన్. లేదా వాళ్ళు రిజల్ట్ అనౌన్స్ కూడా చేయొచ్చు, అనౌన్స్ చేసిన తర్వాత సో కోర్టుకు వచ్చి సో ఇలా ఉంది సిచ్యువేషన్, ఇలా మేము చేసామని చెప్పే అవకాశాలు ఉన్నాయి. అంటే 2 విధాలుగా ఉన్నాయి. సో కాబట్టి మనం దాన్ని అనలైజ్ చేసి చెప్పలేం, అంటే చేయొచ్చా చేయకూడదా అనేది మనం చెప్పే అవకాశం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నామండి. బట్ ఈరోజు జరిగిన జడ్జిమెంట్ ప్రకారం ఈ జిఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ తరపున కౌంటర్ అఫిడవిట్ అనేది వారం రోజుల్లో దాఖలు చేయాల్సి ఉంటుంది. సో వారం రోజుల్లో దాఖలు చేయకపోతే కోర్టు ఖచ్చితంగా సివియర్ యాక్షన్ అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ చాలా టైం వీళ్ళకు ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఇంకా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదు కాబట్టి వీళ్ళకి ఇంకొక వారం రోజులు సమయం అయితే ఇచ్చారు. సో అప్పటికి కూడా వీళ్ళు దాఖలు చేయకపోతే సో కోర్టు వారి పరిధికి సంబంధించి వాళ్ళు ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి చాలా వరకు అయితే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఓకే, సో ఇదండి మెయిన్గా ఈరోజు జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసుకు సంబంధించి. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ హీరింగ్లో ఏం జరుగుతుంది అనేది నేను వీడియో అయితే తప్పకుండా చేస్తాను, మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. అలాగే
మన ఛానల్లో ఏపీ హైకోర్టుకి సంబంధించిన అప్డేట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏపీ హైకోర్టుకి సంబంధించిన అప్డేట్స్ అనేవి మీకు అందుతాయి. అలాగే ఏపీ హైకోర్టుకి సంబంధించిన మోడల్ పేపర్స్ కూడా నేను త్వరలోనే మీకు వీడియో రూపంలో అందిస్తాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏపీ హైకోర్టుకి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఏప్రిల్ 15 తర్వాత రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ ఏప్రిల్ 15 లోపల మిగతా ఏవైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ కూడా మీకు తప్పకుండా ఇస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.